లెబనాన్ రాజధాని బీరూట్లో భారీ పేలుడు సంభవించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ ఘటనలో 70 మందికి పైగా చనిపోగా 4000 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. అయితే పోర్ట్ ఏరియా గోదాముల్లో పేలుడు పదార్థాలు నిల్వ చేయడం ద్వారా ఈ ఘటన జరిగినట్లు అక్కడ అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్లకు ప్రధాన కారణం అమ్మోనియం నైట్రేట్ అని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు విశాఖ పోర్టులో అమ్మోనియం నైట్రేట్ నిల్వల కారణంగా అలాంటి ప్రమాదమే జరిగే అవకాశాలున్నాయా అన్న విషయం గురించి సందేహాలు మొదలయ్యాయి. ఇక విశాఖ పోర్టులో అమ్మోనియం నిల్వలు ఉండవని, అక్కడ కేవలం హ్యాండ్లింగ్ మాత్రమే జరుగుతుందని విశాఖ పోర్టు ఉన్నతాధికారులు తెలిపారు. 20 ఏళ్లుగా ఎలాంటి ప్రమాదాలు జరగలేదని స్పష్టం చేశారు. నిర్దిష్ట సమయంలో పకడ్బందీగా అన్లోడ్ చేస్తామని, పేలుళ్లు జరిగే పరిస్థితులు లేవని నిపుణులు, అధికారులు తెలిపారు.